సత్యకీర్తి ప్రభు, అక్కడ చంద్రవతి లోహితాక్షులు ఎంత దూరంలో ఉన్నారు? ఇచ్చట మునులు సందర్శని ఎంత శృంగారముగా ఉన్నది స్వామి. దేవి, ఇప్పుడు మనమున్న తలంపు పుణ్యాశ్రమము సుమా. ఇక్కడే నాథ, ప్రశాంతమైన ఆశ్రమం అందున్నాను. నా మనము ఎలాగో ఉన్నది. నాకు నువ్వు అట్లే ఉన్నది. చిత్తం పెట్టుకో కలవరపడుతున్నది. ప్రభు, ఘోరమైన వేట కక్షము నిర్వహించడి సహజ కరుణాయుక్తమైన మీ చిత్తమును కోరుతున్నది. అంతకన్నా మరి ఏమీ లేదు. అట్లే కావచ్చు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుతున్నది. అలాగైనా ఉన్నమాది నేడ జిగురుటాకు సత్యం ఏర్పరచడం మా తలము తలగడగా అమర్చుకుని సుఖ నిద్ర పొందదగును స్వామి. స్మరణకు వచ్చినది. నిన్నటి వేయి అపరయామమున ఒక దుస్వప్నమును కంటిని. దుస్వప్నమా? అదెట్టిది నాథ? నేను నిజపురోహిత విద్వజనములతో వేరోలగంబుండ అతి మాత్ర తేజోవిరాజేగు ఒక మునిరాజు కనుగొన్న లగ్ని కణములు వీచు సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను ఏలందోసి మన రాజ్య సర్వస్వమును మనలను కట్టుబట్టలతో నట్టడుగులకు పారదోలగా అందు పడరాని పాటలు పడుచుంటుంది. ఇంతలో మెలకువ కలిగినది. శివ శివ నాథ, నాకును అట్టి కలయ వచ్చినది. ఇదంతా అశుభమనే సూచించుచున్నది. దేవి, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి నిలవన విశ్వామిత్రునికి ఇచ్చిన తలపు అతని వెంట తీసుకొని పోక మన కళనే ముంచినందుకు చిత్తం పెట్టుకో విచారించుతూ మన సంగీత పాఠకులు కూడా దగ్గర లేకపోయి కదా. అడుగులు వ్యక్తి మాత్రమే కాక నా పాదము కూడా అంతమొచ్చుచున్నాముగా దుష్ట. నేడు కదా నా శిరస్సులకు ఉత్తమాంగములను నామము చెల్లినది. వారి దుర్మదంత వైవస్వత కుల కలంక ఏమి రానే మాయావిలయములు ప్రత్యక్షమున వినేశ్వరము పరోక్షమున నిందా పరిభాషణమా. ఇప్పుడు నా పాదము మాత్రమే కాదరా నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నోచునే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారములక మాసుడు ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చినో తొలుత చెప్పము. ఈ రాజాధికారములు తమస్సలమైన మా ఎడల పనికివచ్చునురా. ఒకవేళ పనికివచ్చును
నాలుగు కోయిన బయలుదేరితవట నీ తాత ముల్ల ఆమెకేమి కట్టబెడితేవి మున్నెవరు రాదు లేరా వారు వేడుకు రారా నీ మృగయ విహారములకు వంటి జడదారుల ఆశ్రమలే కాని పనికిరావేమి భూచక్రముదని రాజు నెలరు పదాక్రాంతో ఉండ నీవు చక్రవర్తి పదమ్మున విర్రబీగుటెత్తయు మా వంటి మూడు ఆశ్రమం పాడు చేయటకైన నాటి రోజు తెలిసింది కాదు మురిచ్చాయి నీవేమొనొచ్చినను మంచి తెలుసు ఎత్తడములాడుతూ పట్ట కోటికై వ్యక్తి సాగిరిచాయు ఆ దుష్ట వశిష్ఠుని కుట్టివా లేక నీ వనొచ్చిన అపకృతికి ప్రతి విధానము చేయకుడుటకు మేము అసమర్థులమా? మునేంద్ర, ఎరుగక చేసిన నా అపరాధములు క్షమింపుడు మహాత్మా. ఓరి వాచాలా ఎరుగవా అపర బ్రహ్మ అపర బ్రహ్మయ్య విశ్వామిత్రుని ఎరుగవా? సుకుమార శరీరాల తామ తల్లి కళా విలాసాలకు నా ముద్దు కూతురు ఎన్నడూ రాని రాజు వచ్చిదివి ఇంత వరాలకు పుల్లుకెత్తుమని ప్రాణములన్నీ నీపై నేను కలుపుకొని కంగడి పేరాశతో పరిగెత్తుకుని వచ్చిన ఆమెకు సాగిన సత్కార సమర్పక కండకావరము చేయమమ్మ కూడా కనింపక నాలుకలు పోయబోయినది మమ్మీ రింగియే ఓహో ఓహోహో అలాగైనా నీ విషయంలో ఉపేక్షాభావం ఉండరాదు. కుసుమలు కోమలైన రాజ్యంపై మాటమించుకోలేక నాలుకలు కోయిదంట నీ నాలుక ఇప్పుడు వేగి చీకటిగా మూర్ఖ చిచ్చి నీ ముఖము చూసేపోతుంది నేను సక్రమని నా ముఖం ముంతయు పక్కు పక్కున మండుతున్నదిరా దుర్మకాంత. నేను అనరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపము తగదు. కావున నన్ను చేపట్టిన దాకా మీ పాత పద్మమ్మలు ఇడుగున మన ఔరా ఈతని శాంత స్వభావము క్షమాగుణజంత విరామమై సంసారముల వాటి తపస్సు చేస్తున్న మా వంటి దీర్ఘకోపజలము. హరిశ్చంద్ర, నీ తప్పులను నీయందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యకుని భయం పెట్టి చేపట్టాలను నా ఉపదేశం పొందగలదు. నీవు దాని మేరకు తప్పక ప్రవర్తించువని నా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవల ధర్మోపదేశము పరిగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇట్టి పాప కార్యములకు నన్ను మీరు పురుగొల్పుతారా? ఎట్టి పాప కృత్యములైనను మధ్య యాజ్ఞ వెనుక అయ్యో పుణ్య కృత్యములుగా మారవలసినదే. మీరు అపర బ్రహ్మలు కదా. బల బల నేడు కదా నా మహిమలు నీకు బాగుగా తెలియజేస్తున్నాయా? మునీంద్ర, ఇది ఎందైనా సరి అయిన ఉపదేశమా? అంతను
మాయ కనియలతో నేను ఇప్పుడు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయముగా ఉద్యమం చేస్తాను. పిడుగు వంటి సంబంధం మునీంద్ర, ఎరుకక చేసిన వారి అపరాధములు ఏమో ఈ కపటశీల హరిశ్చంద్ర, కపటశీల ఎంతటి కపట కృత్యమును అనురయించుంటివి. సరే, మీ తప్పులను క్షమించినారా? ఇక మాన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులైన నాకు దురోపదేశం దురంతమైన పాప కర్మము ఆచరించి ముందు పరసౌఖ్యములకు చెడు మందురా మహాత్మా. హరిశ్చంద్ర, నేను సూచన లేకున్నాడు. ఎప్పుడో సౌఖ్యములన్నీ ఇప్పుడు నీ కంటికి కనబడుతున్న సామ్రాజ్య ఉత్తమ భోగంబులను విడిచిన నివాడందైనా కదా ఆమెను పెళ్లి ఆడకున్నా నీ కొరకై స్వర్గద్వారములు తెచ్చబట్టముడి గుడ్డువా ఏమిటి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యంతే నరకం ధ్రువం అని వాక్యములు వినలేదా? మొత్త పరివాదులు సాధించి నా ఆజ్ఞ ప్రకారము పంచమ కన్యను పరిగ్రహించి సామ్రాజ్య ఉత్తమ భోగములతో పాటు ఈ అగ్నులకు భోగము యథేచ్ఛగా అనుభవింపము. అగటగట ఇది సరైన బోధయ. మానుష జన్మ ఎత్తినందులకు పాపుల శిక్షింప పైన దండధరుడు ఒకడు ఉన్నాడని నీకెక్కడో పాప పుణ్యముల వెచ్చతీతలకు దండధరుడా? ఎవడో దండధరుడు?
ఆశకి ఎంతకైనా చాలినదే కానీ తాపసేంద్ర, మీకు నేను ఏమని ప్రచుతురం మిత్రును పొందది వసించుటలో నిక్కువము లేకపోలేదు. ఆయనను నా విధియంలో ఒక విధముగా ప్రవర్తించాలి కదా. వారి నీ వేలు కోరి నీకు ఉపదేశిస్తున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మీ అధిక్షేపిస్తున్నావుగా. అంతకు అపూర్వ భూములతో ఈ కన్నును పరిగ్రహించాలని చెప్పము. నా రాజ్య సర్వస్వమైనను తమకు దారపోయేదును గాని అన్యాకాంతలను వివాహం పడను. ఆ మాటలు ఎందు అట్లే నిలిచినకు తప్పిపోయినా సదా చూడిపోతున్న శరకాలం నుండి మరలా రాజ్యం మీద తలపునామని బాధితున్నది. నేటికి అవధానం వచ్చాయి అది లభించనున్నది. ఇప్పుడే పట్టణంకు పోయి సింహాసమధిష్ఠించవా అత్తని రాజపురుషులెవరు అభ్యంతరం చెప్పకూడదు. ఏది నీ రాజపుత్రికి నీవు ఆడి బొంకము. నేను ఆడి బొగ్గుతులని తలంచి
చేతివి. ఇలాంటి కుయుక్తులు నీకంటే నాకు లక్షలు తెలియరు. రాజులందరిలో సొంత సుందరం పెట్టివి. నేటికి ఆ పేరు నేతి బీరకాయ అయినది. మాట పదవి దాటక ముందే యోచించుకోవడం చేతివి. పెద్ద ప్రత్యుత్తాపముల ప్రయోజనం బేబీ హరిచట. ఇక వేయి మాటలతో పని లేదు. ప్రసంగాంతరంలో పొరపాటునే ఊరకనే అట్లాంటి రాజ్యము నీకు రాసి కాదు అని ఒక్క మాట స్పష్టముగా చెప్పివేయము. పిదపడే ప్రత్యుత్తరం ఇచ్చిన చీరము. ఏల సందేహం మునీంద్ర రమేశత్వమా, రాజలాంఛనమ్మకు ఈ కిరీటము ధరించి ఈ దారుణీ చక్రమెల నిర్విగ్రహంగా పరిపాలింపు మహాత్మ. హరిచంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయువారు కలుగుగాక. మహాత్మా ధన్యుడు. నీవిప్పుడే నీ భార్యాపుత్రులతో మా రాజ్యమును వదిలిపోము. సత్యకీర్తిని మతత్వములకు ఎచ్చడనే ఉండలేము. సత్యకీర్తి ఎచ్చడనే ఉండవలేము. సత్యకీర్తి ఇంకా ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళవచ్చున్నాయి.
మా చాలా ప్రొద్దుపోయినది. ఇక నీవు ఉండగా